గోవిందా 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 అనడం అలవాటు అయిందనుకోండి. ఇప్పుడు గో ఇంద్రియములకు విందా. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఆ ఇంద్రియముల ద్వారానే నిన్ను ఆయనలోకి చేర్చుకుంటాడు. ఆ ఇంద్రియములకు అధిష్టానం ఎవరు? ఆయనే. ఆయనే ఆ తేజస్సు. జాగృత్ అంటే ఇంద్రియములు లేవడం. ఇంద్రియములు లేవడం అంటే విష్ణువు దానికి అధిష్టానం జాగృతికి. కాబట్టి రెండవ ప్రక్రియలో ఇంద్రియముల శక్తి ఎక్కడి నుంచి వస్తోందని వెనక్కి వెళ్ళి ఆత్మ దగ్గర నిలబడిపోతాడు సాధనలో. వెంకటేశ్వరుణ్ణి దాటడానికి ఏముంది? ఆత్మని దాటడానికి ఏముంది? ఏడుకొండలు ఎక్కడం అంటే అది అందుకు వెన్నుపం నిటారుగా ఉంటుంది మనుష్య ప్రాణికి. ఈశ్వరుడు కొండ మీద ఉంటాడు. ఇది మనుష్య ప్రాణి విషయంలో ఉండే విశేషం. భగవంతుడు కొండ మీద ఉంటూ ఉంటాడు. సాధారణంగా సనాతన ధర్మంలో మీరు చూడండి, చాలామంది ఈశ్వర స్వరూపాలు కొండ మీద స్వయంభూ రూపాలుగా ఉంటాయి. శ్రీశైల మల్లికార్జున లింగాన్ని ఎవడు ప్రతిష్ఠించాడు? వెంకటేశ్వర స్వామిని ఎవరు ప్రతిష్ఠించారు?